హాయ్ అండి, నేనైతే సమ్మర్లో అనుకున్నాను ఫ్రూట్ సలాడ్ చేయాలని. ఇప్పటికైతే కుదిరింది. అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజైతే కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అయితే చేసుకుందాం. ఒక గిన్నెలోకి 1 టీ కప్ వరకు పాలు పోసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకుని అవి ఉండలు లేకుండా కలిపేసి పక్కన పెట్టుకోండి. ఒక గిన్నెలోకి 1/2 లీటర్ వరకు పాలు పోసుకొని అడగంటకుండా 2 పొంగులు వచ్చే వరకు ఇలా తిప్పేసుకోండి. ఇలా తిప్పిన తర్వాత 1 టీ గ్లాస్ వరకు పంచదారను వేసుకొని పంచదార పూర్తిగా కరిగిన తర్వాత కలుపుకున్న కస్టర్డ్ పాలను కూడా వేసుకుంటూ ఒక చేత్తో పాలు పోసుకుంటూ ఒక చేత్తో కలిపేసుకోండి. ఉండలు కట్టుకొని ఉంటుంది. ఒక 2-3 నిమిషాల పాటు ఉంచారంటే సరిపోతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని దానిమ్మకాయ గింజలు, కట్ చేసుకున్న యాపిల్ ముక్కలు, అరటికాయ ముక్కలను కూడా వేసేసుకోండి. నాకు ఇక్కడ బౌల్ చిన్నదైపోయిందని వేరే బౌల్లోకి ట్రాన్స్లేషన్ చేసుకున్నాను. అందులోకి బాదం ముక్కలు, జీడిపప్పు ముక్కలు వేసుకున్నారంటే సరిపోతుంది. పెట్టేసుకుని ఒక 2 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే కస్టర్డ్ అయితే రెడీ అయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.